ప్రేమని ఇచ్చే ప్రయత్నంలో ఆనందం ఉంటుంది, ప్రేమని తీసుకునే ప్రయత్నంలో దుఃఖం ఉంటుంది. సపోజ్ ఒకడు ఆకలితో బాధపడుతున్నప్పుడు ఒక్క పూట వాడికి భోజనం పెట్టి చూడండి, వాడి కళ్ళల్లో మెరుపు చూసి మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతాయి. అదే ఒకడి నోటి దగ్గర అన్నం లాగేసుకునే ప్రయత్నం చేయండి, వాడు పడే బాధ ఎప్పటికైనా సరే మిమ్మల్ని పశ్చాత్తపడి బాధపడేలాగా చేస్తాయి. అందుకే ప్రేమను కూడా ఎప్పుడు ఇచ్చే ప్రయత్నమే చేయాలి, కానీ తీసుకునే ప్రయత్నం చేయకూడదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చాలామంది చెప్తారు, కానీ ప్రేమ సెట్ అయ్యాక ఆ ప్రేమను ఇవ్వడం మానేసి తీసుకునే ప్రయత్నమే ఎక్కువ మంది చేస్తారు. అందుకే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ప్రేమతో జూలు నిమిరితే క్రూరమృగమైన సింహం కూడా నీ వశమైపోతుంది. అటువంటిది నీ ప్రేమను సంపూర్ణంగా చూపిస్తే నీ భార్య లేక నీ భర్త నీ వశం కాలేరా? నీ అహాన్ని పక్కన పెట్టి ఫస్ట్ నువ్వు ప్రేమను పంచే ప్రయత్నం చెయ్యి. ఆ తర్వాత వాళ్లే నువ్వు లేకపోతే చచ్చిపోతాను అనే పరిస్థితికి వచ్చేస్తారు. చాలామంది ప్రేమికులు పెళ్లి చేసుకున్న తర్వాత నా ప్రేమను సక్సెస్ చేసుకోగలిగాను అంటారు. నిజానికి ప్రేమ సక్సెస్ అవ్వడం అంటే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం కాదు, ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితాంతకాలం కలిసి ఉండడం. నువ్వు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారని అస్సలు బాధపడకు. ఎందుకంటే నిన్ను వాళ్ళు పెళ్లికి ముందు వదిలేసి వెళ్ళిపోయినందుకు సంతోషించు. పెళ్లి తర్వాత వదిలేసి వెళ్ళిపోయి ఉంటే నీ బ్రతుకు రెండో పెళ్లికి సిద్ధంగా ఉండవలసి వచ్చి ఉండేది. డబ్బును చూసి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసు చూసి వచ్చే ప్రేమ సూర్యుడి వంటిది, ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. జీవిత భాగస్వామిగా అందమైన వాళ్ళని ఎంపిక చేసుకుంటే ఆ అందం పైన నీ మోహం తీరే వరకు మాత్రమే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కానీ నీ జీవితాన్ని అందంగా చక్కదిద్దే వాళ్ళని ఎంపిక చేసుకుంటే జీవితం అనే ప్రయాణం ఒక పూలబాటగా మారుతుంది. పోయిన దాని గురించి బాధపడకు, పోయిన దాని గురించి ఆలోచించకు. పోయిన దానికంటే రేపు రాబోయేది ఇంకా గొప్పగా ఉండడానికి ఈరోజే ఒక మంచి పునాది వేసుకో. అది ప్రేమైనా ధనమైనా. నిజమైన ప్రేమికుడు తన ప్రియురాలకి ఒక్కోసారి తన తండ్రి స్థానాన్ని తీసుకుంటాడు. అతడే దండిస్తాడు, అతడే దగ్గరకు తీసుకుంటాడు, అతడే బుజ్జగిస్తాడు. ఇలా ఉన్న అబ్బాయిని ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం ఒక స్వర్గమయమే.